మిత్రులారా, రాజ్యాంగం ఒకప్పుడు రాజ్యాంగం విలువ మనందరికీ తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులు కాదు, మనము ఇంతకుముందు ఉన్న పోరాటాల ద్వారా మాత్రమే మనం అందరం బతుకుతున్నాం, మనకి హక్కులు వస్తున్నాయని చెప్పేసి ప్రపంచం ఈ దేశం మొత్తం నమ్మించింది. ఇప్పుడు రాజ్యాంగం లేకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో, అసలు రాజ్యాంగాన్ని మొత్తమే తీసేయాలి అనే చర్చ వచ్చిన తర్వాత అసలు రాజ్యాంగాన్ని ఎందుకు తీసేయాలంటున్నారు, రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయి, ఆ రాజ్యాంగాన్ని తీసేటువంటి శక్తులు ఏ శక్తులు, ఆ రాజ్యాంగం లేకపోతే బతికే ఆగమే బజార్లో పడుతుంది కింది వర్గాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఒకప్పుడు మనము బూటకపు చదువులన్నట్టే బూటకపు రాజ్యాంగం అన్నాం, కానీ ఇప్పుడు రాజ్యాంగం లేకపోతే ఎవరైతే రాజ్యాంగాన్ని పనికిరాదు, ఇది రాజ్యాంగాన్ని ఇది మనది కాదు, ఇది అగ్రవర్ణాల చేతిలో పెట్టుబడిదారు చేతిలో అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేయడాన్ని అయినా, రాజ్యాంగం ప్రకారం ఎవరిని దాడి చేసినా, రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులకు ఉల్లంఘన జరిగిన రాజ్యాంగం అంటున్నారు. ఇది భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ఈ గ్రంథం అనేది కనుక లేకపోతే 3000 ఏళ్ల క్రితం మిమ్మల్ని చీకట్లో ఎంత సర్వనాశం చేసిందో, ఈ గ్రంథం లేకపోతే కూడా మనుషులను జంతువులుగా కట్టేసి ఎట్లనైతే ఆఫ్రికాలో చేసిందో అంతకన్నా హీనంగా ఈ దేశంలో చేస్తారు. అంత అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. చదివి ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు, పెద్ద విప్లవాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. నీ ఓటు నువ్వు, నీ హక్కులను నువ్వు, ఈ దేశం నీది, ఈ భూమి నీది, ఈ ప్రజలు నీ వాళ్ళు, ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎందుకు ఈ దేశానికి డప్పిచ్చిన వాళ్ళం, ఈ దేశానికి చెప్పులు ఇచ్చినటువంటి వాళ్ళం, నగ్నంగా ఉన్న ఈ దేశాన్ని బట్టగట్టి నడిపించినటువంటి వాళ్ళం, కుండలు చేసిన వాళ్ళం, చెప్పులు చేసినటువంటి వాళ్ళం, గొంగలు చేసినటువంటి వాళ్ళం, సర్వ ఉత్పత్తి కులాలే ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మీది. ఈ దేశం 1% ఉన్నటువంటి వాళ్ళు, 2% ఉన్నటువంటి వాళ్ళ చేతిలోకి వెళితే మీరందరూ అంధకారంలోకి మళ్ళీ ఒకసారి చీకటి యుగంలోకి పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాజ్యాంగాన్ని తప్పకుండా మీ ఇంట్లో బైబిల్, ఖురాను, భగవద్గీత ఎట్లయితే ఉంచుకుంటారో అది మీ మత విశ్వాసాలు. కానీ ప్రతి ఒక్కరికి ఇందులో ఈ రాజ్యాంగం ఎందుకు రాయబడిందో తెలియకపోతే సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం, వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేటువంటి దుర్మార్గమైన పరిస్థితులకి నెట్టబడతామని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈరోజు నీకు ఇల్లు వస్తుందన్నా, ఈరోజు నీ వాడకు కరెంట్ వస్తుందన్నా, ఈరోజు మాకు 2 ఎకరాల భూమి ఇచ్చిండ్లు, దళిత బంధు ఇచ్చిండ్లు, ఎవరు ఎందుకు ఇస్తాను వీళ్ళందరూ? నీకు గనక ఓట్లు లేకపోతే చంద్రశేఖర, రాజశేఖర రెడ్డా, చంద్రబాబు నాయుడా, మోడీయా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ నీకు ఎందుకు ఇస్తున్నారు? ఇల్లు కానీ ఇది కానీ భూమి కానీ పస్తామంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు, స్కాలర్షిప్ అంటున్నారు, యూనివర్సిటీని ఎందుకంటున్నారు? రాజ్యాన్ని కూలగొట్టే శక్తి ఓటు అంబేద్కర్ మనకి ఇచ్చిండు కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు. ఇది కనుక లేకపోతే ఇవన్నీ ఉండి ఇన్ని సర్వ హక్కులు, ఇన్ని బాధ్యతలు ఉన్నటువంటి ఉన్న సందర్భంలోనే ఇంత వాయులేషన్ జరుగుతుంది, ఇంత హింస జరుగుతుంటే భారత రాజ్యాంగం కనుక మన దగ్గర లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏలుతున్నటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు వేరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పేరు వేరు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పేర్లే వేరు కావచ్చు, కానీ వాళ్ళ పాలసీలు ఎట్లా ఉన్నాయి? కింది వర్గాలను, పేద వర్గాలను ధ్వంసం చేయడానికి మొత్తం ఈ దేశ సంపదనంతటిని 1-2 కులాలకు లేదా కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే క్యాపిటలిస్టు, దళిత భాషలో అంబేద్కర్ భాషలో చెప్పాలంటే అగ్రవర్ణాలు క్యాపిటలిస్టులు, వాళ్ళే వాళ్ళుగా ఉన్నారు తప్ప ఆదాని అంబానీ ఎట్లా పెరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులు? ఎక్కడిదంతా సొమ్మంతా. ఒక్క గుజరాత్ మాత్రమే 20 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకుంటే ఆ పైసలని ఎవరు కట్టాలి? అవన్నీ ఏం చేస్తున్నారు? ట్యాక్సులు కట్టాల్సి వస్తున్నది. ట్యాక్సులు కట్టినాక కూడా మొత్తం ప్రైవేటైజేషన్ జరుగుతూ ఉన్నారు. మొత్తం రాజ్యాంగాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. అట్రాసిటీ కేసు తీసేయలే, కనీసం బీసీలకు రిజర్వేషన్ అయినా పెంచుతున్నారా? 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు తీసుకురావడము, లేదా ఎల్ఐసిని తీసేయడము, బిఎస్ఎల్ని తీసేయడము, రైల్వేను, ఇవన్నీ మన కళ్ళ ముందరే జరుగుతున్నాయి కదా. అంతా కనీసం దీని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం? మనం రాజ్యాంగం అడ్డు ఉన్నది కాబట్టి ఇంతవరకు మనం బతకగలుగుతున్నాం. ఇంత కూడా ఈ స్వేచ్ఛ సమానత్వం ఉన్నది. ఆ రాజ్యాంగం లేకపోతే ఇక్కడ మీటింగ్ కాదు కదా, ఇక్కడ మీటింగ్ పెడితే తీసుకుపోయి బీహార్ జైల్లో ఎత్తారు. మనం నెక్స్ట్ రాజ్యాంగం అనేది కనుక లేకపోతే అంబేద్కర్ ప్రతి క్షణం నిన్ను రక్షణ కవచంగా అంబేద్కర్ని అక్కడ నిలబడుతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం నిలబడుతున్నాం. అట్లా రాజ్యాంగం యొక్క విలువ మనకు అర్థం కాకపోతే ఈ పార్టీలు ఏ పార్టీ ఏం డెసిషన్ తీసుకుంటున్నది? రాజ్యాంగం మార్చడమే అంతిమ లక్ష్యంగా అయిపోయింది. ఆ విషయంలో ఎవరు మాట్లాడట్లేదు. అట్రాసిటీ కేసు తీసేస్తానంటే ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏ పార్టీలు మాట్లాడండి? మళ్ళీ కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వర్గాలు మాత్రమే
అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడడం జరిగింది. రాజ్యాంగం తీసేయడం కానీ ప్రైవేటైజేషన్ చేయడం కానీ రెండు ఒకటే. రాజ్యాంగం ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్లో నీకు రిజర్వేషన్ ఉంటుంది, నీకు ఫీ మాఫీ ఉంటుంది. రాజ్యాంగం ఉంటే ఎక్కడికి పోయినా సరే నీకు సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి. ఇప్పుడు రాజ్యాంగం తీసేసాం అనుకో, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లక్ష రూపాయలు కడితేనే నువ్వు ఎంట్రన్స్ వస్తావు, ఇదిలో సీట్ వస్తుంది. లేదా ఇటువంటి యూనివర్సిటీ 10 యూనివర్సిటీలు పెడతారు, అప్పుడు ఈ యూనివర్సిటీతో పనే లేదు. ఉస్మానియా అనేటువంటి ఆ స్వతంత్రతను కోల్పోతుంది. ఇది ఒక్క రాజ్యాంగాన్ని గనక పక్కకు జరిపితే, లేదా రాజ్యాంగాన్ని ఉంచి మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే 90% ఉన్నటువంటి, ఇప్పుడు మోడీ భాషలో చెప్పాలంటే ఈ పేద హిందువులు ఉన్నారు కదా, 90% ఈ హిందువులే నష్టపోయేది. బీసీ హిందువులే, ఎస్సీ హిందువులే, ఎస్టీ హిందువులే. మరి ఇంత 1% 2% ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం దేశ సంపదను దోచిపెట్టి 90% ఉన్నటువంటి పేద హిందువులకు అన్యాయం జరుగుతుంటే మరి ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు? భక్తిని ఎవరు డినై చేయట్లేదు. ఎవరి భక్తి వాళ్ళకు ఉంచండి. అల్లాను మొక్కితే మంచి జరుగుతాను వాళ్ళ విశ్వాసం, రాముని మొక్కితే మంచి జరుగుతాను వాళ్ళ విశ్వాసం, జీసస్ను మొక్కితే మంచి జరుగుతాను వాళ్ళ విశ్వాసం. వాళ్ళ విశ్వాసాలు ఏం మనం అద్దంటలేం. కానీ 95% ప్రజలను వాళ్ళ హక్కు లేకుండా గొంతుకు వస్తా అంటే కనీసం ఒక సంఘం మాట్లాడకపోవడం, యూత్ దాని గురించి మాట్లాడకపోవడం, ఉస్మానియా యూనివర్సిటీ రాజ్యాంగం లేకపోతే నీ బతికేంది అని అటువంటి ఒక్క చర్చ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరగకపోవడం ఎంత దురదృష్టకరం. చదువుకున్న జ్ఞానుల మధ్యలో రాజ్యాంగం అనేది వచ్చి నీకు అడ్డుకట్ట నిన్ను రక్షిస్తున్నా అన్న సంగతి ఇప్పుడు కూడా మనకు తెలియకుండా, సరే కొంతకాలం అంటే బూటకపు రాజ్యాంగం అది చేయాలి, రాజ్యాంగంతో పనికిరాదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అందరూ రాజ్యాంగం అని ఎందుకు అంటున్నారు? ఈ రాజ్యాంగం గనక లేకపోతే మన బతికేందో అనేది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కనీసం స్టూడెంట్స్ అందరూ కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి ఒక ఉద్యమం అన్న కొనసాగించాలి కదా, ప్రారంభించాలి కదా. రాజ్యాంగం గణతంత్రము అంటే కౌంటింగు, లెక్కించడము. ఈ దేశంలో ఎవరికి ఓట్లు ఉండాలి, ఎవరికి ఆస్తి ఉండాలి, ఎవరికి సంపద ఉండాలి, ఎవరు సింహాసనం మీద ఎక్కాలి అనుకున్నప్పుడు మన దేశ నాయకులే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నెహ్రూ, గాంధీలు, పటేల్ ఏమన్నారు? సంపద ఉన్న వాళ్ళకు ఓటు ఉండాలి అన్నారు, చదువుకున్న వాళ్ళకు ఓటు ఉండాలి అన్నారు, జమీందారులకు ఓటు ఉండాలి అన్నారు. ఒక్క బాబాసాహెబ్ మాత్రమే ఈ దేశంలో మూగజీవ గొంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా భారతీయుడే, వాళ్ళందరూ ఇండియన్స్, వాళ్ళందరికీ ఓట్లు ఉండాలి అని చెప్పింది భారతదేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అన్నారు. అది ఎట్లా? రాజ్యాంగం ఉంది కాబట్టి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే అక్కడ చట్టం చేసి పెట్టిండు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నిన్ను చదవనియకపోయినా, నువ్వు జీవించే హక్కు లేకపోయినా, నీ మీద ఎలాంటి దాడి జరిగినా అక్కడ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం వస్తుంది. ఆ హక్కు కనుక నువ్వు తెలుసుకోగలిగితే, రాజ్యాంగాన్ని కనుక నువ్వు చదువుకోగలిగితే, ఇగో ఇన్ని హక్కులు అక్కడ నిన్ను ఎవ్వరు ఆపాల్సిన, ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు. ఆ హక్కు నువ్వు తెలుసుకుంటే, ఆ హక్కు ప్రకారం ఇగో ఇది నా హక్కు అని నువ్వు చెప్పినప్పుడు అన్ని రక్షణ కవచాలు నీ చుట్టూ ఉంటాయి. అట్లా తను పోయినా సరే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ బతికుంటే రాజ్యాంగం లాగా ఉంటాడు. రాజ్యాంగంలో జ్ఞానం అంతా తను పోయినా కానీ, తన పిల్లలు పోయినా కానీ, తన సహచరులు అందరూ కోల్పోయినా కానీ రాజ్యాంగం మనకి ఇచ్చినట్ట రక్షించుకోమని. ఇగో ఇప్పుడు ఉన్నటువంటి ఫాసిస్టు కోర్సును ఇది ప్రమాదం జరుగుతాను ముందే గమనించింది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, రాజ్యాంగాన్ని చదవడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను ఓడగొట్టడమే బాబాసాహెబ్కు మనం ఇచ్చేటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి పని మనం మొదలు పెట్టాలి. ఆ భారత రాజ్యాంగాన్ని రాసిన చాలామంది ఎవరైతే దాన్ని సహకరించిందో, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరి ఐక్య ఉద్యమాలు కొనసాగించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవడానికి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, భారత రాజ్యాంగం యొక్క ఎసెన్స్ను, దాని యొక్క సారాన్ని, దాని యొక్క సోల్ని ప్రపంచానికి, మన సమాజానికి తెలియకపోతే సర్వనాశం అయ్యేది మన సమాజమే. ఎందుకనంటే మనం ఇన్ని ఉద్యమాలు చూస్తున్నాం, స్వాతంత్రోద్యమం చూసినాం, అధికారం ఎవరికి వచ్చినా మనం చూసినాం. దానికన్నా తర్వాత ఈ తెలంగాణలో సాయుధ పోరాటం చూసినాం, అధికారం ఎవరి చేతిలో పోయిందో చూసినాం. 69 మూమెంట్ చూసినాం, అధికారం ఎవరి చేతిలో పోయిందో చూసినాం. తర్వాత మలిదశ తెలంగాణ చూసినాం, ఎంతమంది అమరులైనలు, ఎంతమంది పాటలు పాటలు అంతా ఎవరు, పరిపాలించడంతా ఎవరు. తర్వాత రాజకీయ పార్టీగా అవతరించి ఆంధ్రోడు నిలగొట్టినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఇవ్వలేదు. ఇప్పుడు వెళ్తున్నాం. రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కును ఉత్తగా 5 రూపాయలకు, 10 రూపాయలకు, 1000 రూపాయలకు, కోహినూరు డైమండ్ను కదా తాగడానికి కుదబెట్టుకున్నట్టు ఓటు నమ్ముకుంటారు మన సమాజం. అందుకే భారత రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగం పవర్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఓటును నువ్వు అమ్ముకోకుండా నీ ఓటు నువ్వు వేసుకున్నప్పుడు, నీలాంటి వాళ్ళని నిలబెట్టుకొని నువ్వు వేసుకున్నప్పుడు భారత రాజ్యాంగం అంటే దాని సత్తా ఏంటో చూపిస్తుంది. కానీ ఓట్లు మనం అమ్ముకునే దుర్మార్గమైనటువంటి దీన స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ఆ రాజ్యాంగం చర్చ పెడదాం. ఆ రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం అంటే మొత్తం బుద్ధుడు
కబీర్, సంత్, మహాత్మా జ్యోతిరావు ఫులే సమస్త వాళ్ళ ఆశయాలు, జ్ఞానాలు, వాళ్ళ ఆయుధాలు మొత్తం కూడా ప్రతి ఒక్కొక్క యాక్ట్ అని అంటే మన పూర్వీకులు అశోకుని సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో, బుద్ధుడు కోరుకున్న సమాజం ఏదైతే ఉన్నదో ఆ సమాజంలో ఉండేటువంటి అంటే ఆ మొత్తం సారం అంతా కూడా భారత రాజ్యాంగం రక్షించుకోవడం అంటే మన పూర్వీకుల ఆశయాలను రక్షించుకోవడం, అది చట్టబద్ధంగా అందరం దాన్ని రక్షించుకుందాం. ఈ చర్చ మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు విద్యార్థి నాయకులందరికీ, డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ నాయకులు, మరీ ముఖ్యంగా చాలామంది విద్యార్థి నాయకులు అందరికీ జైబీం తెలియజేస్తూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని.